గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే గ్యాస్ట్రో అంటే స్టమక్ అనమాట. అది ఓదర కోసం కడుపు లోపల మొదటి భాగం అది. ఎంటరో అంటే ఇంటెస్టైన్. ఇంటెస్టైన్ అంటే పేగు, అది చిన్న పేగు, ముఖ్యంగా చిన్న పేగు. చిన్న పేగు అనేటువంటిది స్టమక్ తర్వాత వస్తుంది. ఈ రెండిట్లో ఉండేటువంటి ఇన్ఫెక్షను ఈ స్టమక్లో ప్లస్ చిన్న పేగులో కనుక జబ్బు ఉన్నట్టయితే గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాం. గ్యాస్ట్రోఎంటరైటిస్ ఎందుకు వస్తుంది? మనము రకరకాలైన ఆహార పదార్థాలు మనం తీసుకుంటూ ఉంటాము. దాంట్లో ఏ రకంగా కూడా వీటిని ఇరిటేట్ చేసేటటువంటిది అనేటువంటి పదార్థం కనుక మనం తీసుకున్నట్లయితే ఇది ఇరిటేట్ అయిపోయి ఫంక్షన్లో కొద్దిగా అబ్నార్మాలిటీస్ వచ్చి స్టమక్ కనుక ఇరిటేట్ అయినట్టయితే వామిటింగ్ అయిపోతూ ఉంటుంది. మనకి చిన్న పేగు ఇరిటేట్ అయినట్టు లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. సో గ్యాస్ట్రోఎంటరైటిస్లో మెయిన్ సిమ్టమ్స్ ఏముంటాయి? ఓకే, వాంతులు, విరేచనాలు, ఇది మెయిన్ సిమ్టమ్ గ్యాస్ట్రోఎంటరైటిస్. యూజువల్గా గ్యాస్ట్రోఎంటరైటిస్ అనే దాన్ని ఎక్కువగా మనకి వైద్యులు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది చిన్నపిల్లల్లో కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే చిన్నపిల్లల్లో ఏ రకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా వాళ్ళలో ఈ రకమైనటువంటి రియాక్ట్ అయ్యేటువంటి సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఎక్కువగా ఇవి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చే వాళ్ళలో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కామన్గా ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లల్లో ఎక్కువగా యాంటీబయాటిక్స్ లాంటి ఏమి ట్రీట్మెంట్ ఇవ్వరు. వాళ్ళలో ఓన్లీ మనకి యొక్క వాంతుల్లో కానీ లేకపోతే విరేచనాల్లో కానీ పోయినటువంటి నీరు, వాటిలో ఎలక్ట్రోలైట్స్, వాటిని రీప్లేస్ చేయడం మాత్రమే దాని థెరపీ లాగా యూజ్ చేస్తూ ఉంటారు. అది నోటి ద్వారా ఒక్కొక్కసారి రీప్లేస్ చేస్తారు. మనకి వాంతులు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే నోటిగా తీసుకున్నది నిలబడదు కాబట్టి ఐవి ఫ్లూయిడ్స్ ద్వారా వాటిని రీప్లేస్ చేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. చాలా అరుదుగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని కనుక వాళ్ళు మనకి స్టూల్ టెస్ట్ చేసి ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నిర్ధారించుకుంటే కానీ వాళ్ళలో యాంటీబయాటిక్ యూజ్ చేయరు. కానీ అడల్ట్స్లో ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ యూజువల్గా కామన్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఒక్కొక్కసారి వెరీ అరుదుగా ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మెయిన్ కారణం. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తాయి? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కలుషితమైన ఆహారము, కలుషిత నీరు, ఇలాంటిది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా జనరల్గా ఏంటంటే ఎక్కువ సివియర్గా కనుక రానట్లయితే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మనం ఏం మందులు వాడకపోయినా తగ్గిపోద్ది. అప్పుడు కూడా ఏంటంటే మనం కాస్త నీరసపడినప్పుడు నీరసానికి తగ్గట్టుగా నోటికుండా ఓఆర్ఎస్ సొల్యూషన్ కానీ, ఏదైనా మనం కొబ్బరి నీళ్ళు కానీ, లేకపోతే మనం నిమ్మరసంలో చక్కెర మనం ఉప్పు వేసుకొని కలుపుకొని తాగటం కానీ ఇలాంటివి కొన్ని అడ్వైస్ చేస్తూ ఉంటారు. అవన్నీ ఎక్కువగా లిక్విడ్స్ తీసుకున్నందువల్ల లిక్విడ్ రీప్లేస్మెంట్ చేసి సరిపోతుంది. అదే కాకుండా ఈ ఇన్ఫెక్షన్ అనేటువంటిది మనకి సిస్టమిక్ ఇన్ఫెక్షన్ రూపంలో మన గనుక పరిణమించినట్లయితే, అంటే ఫీవర్ అంటే మనకి పేగులో ఉండే ఇన్ఫెక్షన్ అనేటువంటి బాడీలోకి సోకినట్టు, రక్తంలోకి ఎంటర్ అయినట్టు అలా ఉన్నట్లయితే యాంటీబయాటిక్ కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది. ఒక్కోసారి హాస్పిటల్ అడ్మిట్ ఇంజెక్టబుల్ యాంటీబయాటిక్స్ కూడా వాడాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లేనప్పుడు నోటి గుండా కొన్ని యాంటీబయాటిక్స్ ఇస్తాం, దాంతో ఇది కంట్రోల్ అయిపోతుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.